దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అస్థిర పరిస్థితులు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా జూన్లో వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే కదులుతున్నాయి. రాష్ట్రంలో 2 రోజులుగా వాతావరణం చల్లబడింది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మరో 4 రోజులు తెలంగాణలోని 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. దక్షిణ మధ్య బంగాళాఖాతం అదేవిధంగా అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైనటువంటి ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో ఇక నైరుతి ఋతుపవనాల రాక కూడా ఇక మే ఎండింగ్ వరకు కూడా ఇక తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇక ఈ నెల 24వ తేదీకి కేరళ దాటినటువంటి ఋతుపవనాల నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంట్లో భాగంగా తెలంగాణలో 2 రోజుల నుంచి కూడా వాతావరణం మొత్తం పూర్తిగా చల్లబడిపోవడమే కాకుండా మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా ప్రభుత్వాలకు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి. ఇక ఇప్పటి వరకు ఇక హైదరాబాద్తో పాటు నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్ ఇక మరొక 8 జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలలో మాత్రం వాతావరణం మొత్తం ఇక తక్కువ డిగ్రీలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉష్ణోగ్రతలో. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఎండవేడితో పాటు ఉక్కపోత ఉంటుందని చెప్పి ఇప్పటికీ ఐఎండీ స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇక 3 రోజుల నుంచి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఐకేపీ, పిఎస్సిఎస్ కేంద్రాల్లో ధాన్యం రాశులన్నీ కూడా తడవడంతో రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టినప్పటికీ కూడా కొన్ని చోట్ల తాటిపత్రిలో ఉన్నటువంటి కొరత కావచ్చు, ఇక తార్పాలు ఎక్కడ కూడా సప్లై లేకపోవడంతో కూడా కొంతమంది అయితే ధాన్యం తడిసిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 4 రోజుల పాటు ఇక వర్షాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఓవైపుకు కుండపోతగా హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. ఆ నీరంతా కూడా మూసీ నుంచి నకరకల్లు, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే నిండుకుండలా ఉన్నటువంటి మూసీ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా డౌన్లో చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే ఇక ఇటు జాగ్రత్తలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఎవరు కూడా విద్యుత్ తీగల వద్దకు వెళ్ళొద్దు. కొత్తగా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు వస్తున్న నేపథ్యంలోనే మొత్తం కరెంటు మోటార్లన్నీ కూడా రిపేర్లు చేస్తున్న పరిస్థితి. దీంతో వర్షాకాలం చాలా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇంకా 4 రోజుల పాటు ఇక నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు వస్తాయని చెప్పి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇక ధాన్యం రాశులపై కూడా పట్టాలు కప్పుకొని కూడా ఇంకా ప్రభుత్వంకు ఎక్కడికక్కడ సమాచారం అందజేస్తూ సహాయాన్ని పొందాలని చెప్పి కూడా ఇటు కలెక్టరేట్లో ఒక నెంబర్ని కూడా ఇచ్చారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ కూడా ప్రభుత్వ సహాయాన్ని పొందాలంటూ జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా 4 రోజుల పాటు అంటే 2 రోజుల నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు 4 రోజుల పాటు ఇంకా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే వస్తాయని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలో రావాల్సి ఉండగా ఇక వారం రోజుల ముందుకు కూడా జరగడంతో ఇక ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులతో పాటు కర్ణాటక మీదుగా తెలంగాణ వైపుకు ఋతుపవనాలు కదులుతూ ఉన్నాయి. ఇక ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ధోని 1.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఇక కొనసాగుతూ ఉందని చెప్పి ఐఎండీ అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తాయి. గత సంవత్సరం కంటే కూడా ఈసారి ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా కూడా వేస్తున్న నేపథ్యంలోనే ఓవైపు రైతాంగం అంతా వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ మరొక వైపు మాత్రం ఇక కల్లాలలో ధాన్యం అమ్ముడుపోక లారీల కొలతతో ఇంకా తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలనే ఆవేదనతో కొంతమంది రైతులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ రైతులను ఆదుకోవడమే కాకుండా ఇక ముందుకు జరిగినటువంటి కాలం వారం రోజుల నేపథ్యంలో ఇక ముందుగానే నైరుతి ఋతుపవనాలు ఇక ఈ నెల ఎండు వరకే వేసవి కాలం కిందకే కూడా ఇప్పటికే ఐఎండీ చెప్తూ వస్తుంది. జూన్ మొదటి వారం నుంచి మొదటి తేదీ నుంచే వర్షాకాలంగా భావించాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలోనే రైతులంతా కూడా అప్రమత్తంగా కొంతమంది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరొక వైపుకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ప్రస్తుతం వర్షానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్. నల్గొండ జిల్లా నుంచి వెంకటరెడ్డి, మెగా 9 టీవీ.